గుడ్ మార్నింగ్. టుడే మై టాపిక్ వచ్చేసి మొన్న కాకరకాయలు కోసాం కదా మా ఇంట్లో ఉన్నవి. ఇవాళ నేను వంకాయలు కోసి బజ్జీ ఎలా చేయాలి అంటే కమ్మటి బజ్జీ అనేది ఎలా చేయాలనేది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చెట్టు కాయలు ఏ విధంగా కాస్తాయి ఏంటి అనేది కట్ చేస్తున్నాను. పెద్దవి మాత్రమే కట్ చేస్తున్నాను, పిందెలు అలా ఉంచుతున్నాను, అవి పెద్దవి అవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వంకాయలు కోసుకున్నాం కదా, ఈ కోసుకున్న వంకాయలు ఈ యొక్క పైన తోలు ఈజీగా రావాలంటే వీటిని ఇలా కాల్చాలన్నమాట. ఇలా నూనె రాసి కాల్చాలి. చూడండి, ప్రతి దానికి కూడా అలా ఒక్కసారి తీసుకునే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. వీటన్నిటిని ఇలా నూనె రాసి మనం కాల్చుకోవాలి. ఇదివరకు అయితే నిప్పుల మీద కాల్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి నేనైతే గ్యాస్ మీద వీటిని కాల్చుతున్నాను. ఇవి పూర్తిగా కాలాక వీటిని తోలు తీసుకోవాలి. నెక్స్ట్ 2 పొయ్యిల మీద పెడుతున్నాను ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ వంకాయలు ఇందాక చూపించా కదా నేను పొయ్యి మీద పెట్టి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కాలిపోయినాయి బాగా. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా, ఇవన్నీ ఎందుకు నేను నీళ్ళల్లో తీస్తున్నానంటే అటు ఇటు ఎగిరిపోకుండా, పైగా మనం తీసేది ఈ బజ్జీకి వాటికి అంటకుండా నీళ్ళల్లో తీసుకుంటే ఈ యూజ్ అనేది ఉంటుందన్నమాట. అందుకని నేను తొక్కు ఈ విధంగా తీస్తున్నాను. ఇలాగే తీసుకోవాలి వీటికి. చూడండి, నేను ప్రతిదాన్ని ఎలా తీస్తున్నానో ఒక్కొక్కటి ఇలా తీసుకోవడమేను. ఇలా తీసుకుని మనం గిన్నెలో పక్కకి తీసుకోవాలి దీన్ని. ఫ్రెండ్స్, ఇదిగో ఇలా మనం ఇందాక చూపించాను కదా, తోలంతా తీసేసుకుని వంకాయలు కాల్చిన తర్వాత వాటిని తీసేసుకుని నీట్గా ఇలా బజ్జీ చేస్తామన్నమాట. దీన్ని గొళ్ళ బజ్జీ అని కూడా అంటారు. అయితే ఏంటంటే ముందు వెంటనే దీన్ని అవి తీసేయగానే ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలుపుకుంటే కనరెక్కకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఉప్పు కలిపేసాను. మనకు కావాల్సినంత ఎంత తింటామో మనం ఉప్పు దాన్ని బట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. మామూలుగా మనం ఏ విధంగా అయితే పోపు తీస్తామో వాటిని ఆ విధంగా మనము అన్నీ పోపు పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర మనం వేసుకోవచ్చు అనమాట దీంట్లో. అట్లాగే ఈ పోపు అనేది వేగి చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. మనకు కావాల్సినంత ఆయిల్, అదే బజ్జీని బట్టి మనం ఎంత చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఇది బజ్జీని బట్టి మనం ఈ పోపు అనేది వేసుకోవచ్చు. ఇంకో చూడండి, అట్లాగే కొంచెం తినేవాళ్ళైతే ఇంగు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వెల్లుల్లిపాయ తింటే కనుక వెల్లుల్లిపాయ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కనుక ఇంగు వేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం మనకు కావాల్సింది వేసుకోవచ్చు, లేకపోతే మరీ ఎక్కువ ఇంగు వాసన అనేది వచ్చేస్తుంది. అది మన ఇష్టం. ఇంగు అనేది ఆప్షన్ అన్నమాట. ఇది అంతా వేగిపోయిన తర్వాత మనం దీన్ని కలిపి దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట. వీడియో వచ్చేసి వంకాయకి సంబంధించి, గొళ్ళ బజ్జీకి సంబంధించి ఇది తెలుస్తుందని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలనేది. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.